ప్రియమైన వారలారా, మనకు బైబిల్లో జెలోతీల వర్గము కనపడుతుంది. ఈ జెలోతీయులను వీర భక్తులు అంటారు. వీరి పని ఏంటంటే, ఇజ్రాయిలీల్లో సహోదరుల మధ్యలో ఎవరైనా విగ్రహారాధన, దైవదూషణ, వ్యభిచారం గనక చేస్తే అటువంటి వారిని దేవుణ్ణి సంప్రదించకుండా, న్యాయాధిపతుల యొక్క పర్మిషన్ కూడా లేకుండా ఆ దోషులపై దొమ్మిగా పడి వారిని రాళ్లతో కొట్టి చంపటమే ఈ జెలోతీల యొక్క పని. పైగా ఈ విధంగా చంపటము దేవుడి దృష్టికి ఘనకార్యమని, పవిత్ర కార్యమని వీరు భావిస్తూ ఉంటారు. ఈ జెలోతీల వర్గానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే, సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో చెప్పబడిన ఫినెహాసు. మొదట మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ మ్యాన్ మేడ్ జెలోతీల మూమెంట్ లో రాను రాను కొన్ని మ్యానిపులేషన్స్ చోటు చేసుకుని ఈ రోజు మనం చూస్తున్న కాలంలో కొంతమంది సహోదరులు అనబడుతున్న వారు దేవుని కోసము, దేవుడి పేరిట అనే టైటిల్ ను పెట్టుకుని ఏ విధంగా తమ యొక్క వ్యక్తిగత కక్షలను, పగలను సాధించుకుంటున్నారో, జెలోతీలు కూడా ఆ రోజుల్లో నిర్దోషులను కూడా వారు శిక్షించడము ప్రారంభించారు. వీరి యొక్క హృదయ కాఠిన్యానికి, గుడ్డితనానికి పరాకాష్ట దేవుడు భక్తుడైన స్టీఫెన్ను వీరు రాళ్లతో కొట్టి చంపటమే. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జెలోతీల మూమెంట్ కి ఒక ముగింపు పలకాలను కోరి వారిలో నుంచి ఒకడైన సీమోనును పిలిపించి, నీ అతి ఉత్సాహాన్ని, నీ ఆవేశాన్ని తోటి మనుషులను, సహోదరులను చంపడానికి ఉపయోగించకుండా ఇక నుంచి దేవుడి రాజ్యము కోసము నశించిపోతున్న అనేకమైన ఆత్మలను సంపాదించు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని బ్రతికించు, అవసరమైతే నీ ప్రాణాన్ని వారి కోసం పెట్టు అని హితబోధ చేయడం అనేది జరిగింది.